రాష్ట్ర బడ్జెట్ గురించి మనం మాట్లాడితే ఏం నేనేమంటలేను, రాష్ట్రానికి సంబంధించి మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో అవి చేస్తే గొప్ప. ముఖ్యంగా నేను విద్యకు సంబంధించిన మనిషిని కాబట్టి, విద్య అనేది సమాజానికి పునాది ఇస్తుంది కాబట్టి, సో విద్య అనేది బీఆర్ఎస్ విధ్వంసం చేసింది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రామిస్ చేసిన దాని ప్రకారము ఇంటర్నేషనల్ స్కూళ్ళు కట్టాలి, అట్లాగే 15% బడ్జెట్ ఇవ్వాలి విద్యకు, 15% కేటాయింపు. వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది, మేనిఫెస్టోలో పెట్టినట్టున్నారు కదా. మేనిఫెస్టోలో పెట్టిందే చేయమందాం, అంతే వేరేం లేదు. అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా చాలా సంతోషం. చేయాలి కూడా, చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే విద్య లేకుండా డెవలప్మెంట్ ఎట్లయితే అబ్బా, విద్య లేకుండా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అబ్బా, విద్య లేకుండా ఒక ఎంపవర్మెంట్ సాధికారత ఎట్లా వస్తుంది? విద్య అనేది సో ఇంపార్టెంట్ కదా. సో అట్లా ఏం లేదు, వీళ్ళు చెప్పిన చేస్తాయి. ఇప్పుడు ఇంకొకటి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ ఉచితాలు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మీరు మీ మేనిఫెస్టో ప్రకారం ఇవ్వండి. ఇప్పుడు మీరు మొన్న రైతు బంధు ఇచ్చిండ్రు, మళ్ళీ సినిమా యాక్టర్లకు ఇచ్చిండ్రు, మళ్ళీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, మళ్ళీ ఆదాయం పన్ను కట్టే వాళ్ళకి ఇచ్చిండ్రు, మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు, పాత ఎమ్మెల్యేలు పాత మంత్రులకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లకు ఇచ్చిండ్రు. తప్పు కదా ఇది. సో అట్లా ఉచితాలకి సంబంధించి జాగ్రత్తగా అర్హుల్ని గుర్తించడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎట్లాగో రైతు బంధు ఇవ్వడం కూడా డిలే అయింది, డబ్బులు లేకపోవడమో ఇంకేదన్నా రకరకాల కారణాలు అయ్యుండొచ్చు. ఈ డిలేలో భాగంగా ఇది కూడా సార్ట్ అవుట్ చేసి ఉంటే అయిపోయేది, ప్రక్షాళన చేసి ఉంటే ఏముంటుంది, ఎంతసేపు ఎన్ని రోజులు పడుతుంది? ఎగ్జాక్ట్లీ జస్ట్ డేటా ఆల్రెడీ ఉన్న డేటానే కదా, ఒక 2 గంటలు నిర్ణయం చేయొచ్చు. మీరు ఒక నిబంధన పెట్టుకొని 10 ఎకరాల లోపు ఇచ్చేస్తే సమాచారం ప్రకారం ఏంటంటే భూములు అంటే వ్యవసాయ యోగ్యానికి లేని భూములు కూడా రైతు బంధు పోయింది. ఎంత పోతుంది తెలుసా? అది సంవత్సరానికి 600 కోట్లు పోతుంది. 600 crores. అంటే మీకు డబ్బులు ఉన్న వాళ్ళకి రైతు బంధు అనేది ఇంకా అందుకే అంటున్నా కదా నేను, గత 73,000 కోట్ల రూపాయలలో తెలుగుదేశం మన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దాంట్లో 73,000 కోట్ల రూపాయలు 28,000 కోట్ల రూపాయలు రైతులకు పోయినాయి, వ్యవసాయం చేయని భూములకు పోయినాయి. ఎన్ని స్కూల్ కట్టచ్చు, ఎన్ని హాస్పిటల్ కట్టచ్చు. సో అలాంటి తప్పులు మనము కాంగ్రెస్ కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది మన దాంట్లో చెప్పాలి. సో అదే, సో విద్యకు, వైద్యానికి, తర్వాత ఉద్యోగ కల్పనకి, సో 30 లక్షల మంది 40 లక్షల మంది యూత్ ఉన్నారు పాపం, వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు పడేయాలి. సో ఎట్లా కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు, అవి ఇస్తారు, గ్యారంటీకి ఇస్తారు అనుకుంటాను. సో ఎట్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వచ్చింది కాబట్టి మా పొజిషన్లో పెట్టారు. అంటే డెసిషన్స్ ఫాస్ట్ అవుతున్నాయి, అది మనం జాగ్రత్తగా గమనిస్తే రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ చేస్తున్నారు, అందరూ కూడా 24/7 పనిచేస్తున్నారు. మీరు ఈరోజు వెళ్ళండి, మీరు మన మంత్రులు ఉంటే ఫీల్డ్ లో ఉంటున్నారు, లేకపోతే సెక్రటరీలో ఉంటున్నారు. అది మాట్లాడదాము. బడ్జెట్ గురించి మనం ఫోకస్ చేసి మిగతాది కంపేర్ చేద్దాం లాస్ట్ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి. సో బడ్జెట్ లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఉపాధి ఈ మూడింటి మీద ఫోకస్ చేయాలంటే ఎక్కువ ఫోకస్. ఇప్పుడు 6 గ్యారంటీస్ అమలు మీదనే వీళ్ళు ప్రధాన ఫోకస్ ఉన్నట్టున్నది. ఇప్పుడు ఎట్లా గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇవ్వాలి, ఎట్లా 200 రూపాయలక 200 యూనిట్ల కరెంటు, అపోజిషన్ పార్టీలు అడిగేది కూడా ఇప్పుడు అదే డిమాండ్ ముందు పెడతా ఉన్నారు. వీటికే బడ్జెట్ పోయిన తర్వాత ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేని సిచ్యువేషన్లో ఇవన్నీ చేసే అవకాశం ఉంటుందంటారా? నేను అదే అంటున్నాను. ఏమంటున్నా అంటే అర్హత, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అర్హతలు ఇప్పుడు దానికి మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వమన్నారు కదా, ఇస్తామన్నారు మేనిఫెస్టోలో. ఏ మహిళలకు ఇస్తారు మీరు? అంటే గవర్నమెంట్ టీచర్లు మహిళా టీచర్లకు ఇస్తారా? తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే మహిళలకు ఇస్తారా? సో అట్లాగే ధనవంతులు భూములు ఉన్న బాగా భూములకు ఇస్తారా? అట్లాగే పెన్షన్ ఆల్రెడీ 4,000 రూపాయలు ఇస్తే మీరు వాళ్ళకి ఇస్తారా? 2,500 ఇస్తారా? సో ఇట్లా కొన్ని మనం పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్తగా ఎవరికైతే పేదవాళ్ళకి, ఇంకెలాంటి సపోర్టు మనకి రాని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇవ్వగలిగితే చక్కగా 2,500 రూపాయలు అనేది పెద్ద బర్డెన్ కాదు మనకి. సో రైతు బంధువులే మిగులుతాయి మీకు చాలా డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్. అట్లా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియానే. ఇప్పుడు ఈవెన్ మనకి బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీలో కూడా గవర్నమెంట్ 1,00,000 రూపాయలు చేసి తీసుకునే టీచర్లు కుప్పలు, వాళ్ళకి ఎందుకు అవసరం లేదు, వాళ్ళకి అవసరం తీసేయాలి. అది మేబీ తక్కువ మందే ఉండొచ్చు కాక, స్టిల్ ఒక్కరు కూడా అవసరం లేని వాళ్ళకి అనర్హుల్ని మనం పెట్టకూడదు. ఇప్పుడు రేపు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు, మళ్ళీ గృహలక్ష్మి స్కీమ్ అని కడతారు, అక్కడ కూడా జాగ్రత్తగా గుడిసెలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. అంతేగాని మా ఇంట్లో మా కొడుకుకి లేదు అంటే, నీ కొడుకు ప్రస్తుతం నీ దగ్గర ఉంటున్నాడు, నీ కొడుకు కూడా ఉంటున్నాడు, ఉండండి బై కొన్ని రోజులు తర్వాత ఇద్దాం మీకు. ఫస్ట్ అసలు లేని వాళ్ళకి, గుడిసెలో ఉండే సింగిల్ ఉమెన్ కి, సో గుడిసెలో ఉండే బాగా రైతు కూలీలకి, సో అసలు ఏ మాత్రం వాళ్ళకి పరపతి లేని వాళ్ళకి, సాంఘిక పరపతి లేని వాళ్ళకి, సో కూలీ మీద డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి, సో గుడిసెలలో ఉండే వాళ్ళకి ఐడెంటిఫై చేసుకొని ఇవ్వగలిగితే అందరికీ బెస్ట్. నీకు అంతే, డబ్బు అనేది అన్లిమిటెడ్ లేదు కదా. సో ఈ రకంగా చాలా జాగ్రత్తగా బడ్జెట్ మనం చెప్పగలిగితే,
సో అట్లాగే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఆరోగ్యశ్రీ ఉంది 10 లక్షలు అన్నారు. ఈ ఆరోగ్యశ్రీ చాలా మంది ఆసుపత్రులు కరప్షన్ చేస్తారు, దొంగ బిల్లులు వేస్తారు, దాన్ని మనం ఎట్లా చేస్తాము. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇంకొకటి అవినీతి జరగకుండా కూడా ఒక చక్కని యంత్రాంగం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకి 1 లక్ష రూపాయల రోడ్డుని నువ్వు 5 లక్షల రూపాయలు చేస్తే ఎట్లా. సో అలాంటి అవినీతిని కూడా మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నియోజకవర్గానికి 10 కోట్లు ఏమో SDF ఏం ఫండ్ అది అంతే, స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ఏదో ఇచ్చినట్టు. ఇప్పుడు ఆ 10 crores మనకి పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే ఎక్కడో దగ్గర చిన్న చిన్న పనులన్నీ అవుతాయి. అందులో మనకి 30% 40% అని అనుకుంటే ఏముండదు. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో నెగిటివ్ లిస్ట్ పెట్టాలి. ఈ సీసీ రోడ్లు తీసేయాలి. అందులో ఈ సీసీ రోడ్లో ఏం లేదు, సింపుల్. సీసీ రోడ్లో కాంట్రాక్టర్ డబ్బులు మిగులుతాయి. మా ఇంజనీర్లు పిచ్చోళ్ళు, వాళ్ళు సీసీ రోడ్డు ఎస్టిమేట్ తప్పు వేస్తున్నారు. సో దానివల్ల అదొక ప్రాబ్లం ఉంది. రెండో ప్రాబ్లం ఏంటంటే సిమెంట్ ఎంత వేస్తారు అనేది. నువ్వు 100కు 100 వేయచ్చు, 70 వేయచ్చు, 80 వేయచ్చు, 50 వేయచ్చు, 30 వేయచ్చు. అట్లాగే కనబడుతుంది. తర్వాత పోద్ది, అది 5 సంవత్సరాల లోపల పోద్ది, 3 సంవత్సరాల పోద్ది. సో ఈ సీసీ రోడ్లలో ఎక్కువ డబ్బులు మిగులుతాయి కాబట్టి ఎక్కువ ప్రజాప్రతినిధులకి ఎక్కువ లంచాలు వస్తాయి. సో అది బ్యాన్ చేయాలి, నెగిటివ్ లిస్ట్ పెట్టాలి. నెగిటివ్ లిస్ట్ పెట్టాలి. సో ఓన్లీ నువ్వు స్కూల్ బాగా చేయడానికో, ఆసుపత్రులు బాగా చేయడానికో సో పెట్టాలి. తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ కూడా ఆ కాంట్రాక్ట్ అతను ఎమ్మెల్యే చెప్పిన కాంట్రాక్టే ఇవ్వకుండా దానికి టెండర్ సిస్టమ్ పెట్టాలి. ఈ నామినేషన్ సిస్టమ్ అంతా దరిద్రం ఇంకేది ఉండదు అబ్బా. నామినేషన్స్ బ్యాన్ చేయాలి. ఈ నామినేషన్స్ పేరు మీదనే చాలా వర్క్స్లలో కరప్షన్ అవుతుంది బాగా. అట్లాగే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అనేది ప్రగడ్బందీగా చేయాలి. ఒకటి పాతకాలంలో ఒకతను ఆయన పేరు ఒక రెడ్డి గారు ఉండేవాడు, రామసుబ్బారెడ్డి. ఆయన అడ్వైజర్గా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఆయన అంటే భయపడిపోయేవాళ్ళు. ఆయనకు సస్పెన్షన్ చేసే పవర్స్ ఇచ్చారు ఆయనకి. సో అట్లా దాంట్లో అందరూ భయపడిపోయి క్వాలిటీ కరెక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో రామ్ సుబ్బారెడ్డి అని పేరు మర్చిపోయాను, మంచివాడు కదా. సో అట్లా అలాంటి సిస్టమ్ ఒకటి, ఒక మంచి యంత్రాంగము, థర్డ్ పార్టీ అన్ని డిపార్ట్మెంట్ అదే ఉండాలి. సో లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్లో మున్సిపాలిటీ వేసే రోడ్లు ఎంత చండాలంగా ఉంటాయి రోడ్లు. నాకే ఇప్పుడు నేను ఎయిట్ వాకింగ్ పోయినా కానీ అవి కనబడుతుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. సో ఈ రకమైనటువంటి థర్డ్ పార్టీ క్వాలిటీ పెడితే చాలా డబ్బు మిగులుతుంది. సో రెండో పాయింట్, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ని